ప్రపంచ రాజకీయాల్లో అలాగే సైనిక వ్యూహాలలో ఒక కీలకమైన ప్రాంతం హర్ముజ్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వచ్చిన ఉద్రిక్త పరిస్థితులు ఈ ప్రాంతంలోని సముద్ర మార్గాలను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఇరాన్ ఒక ప్రత్యేక సైనిక దళాన్ని సిద్ధం చేసి హర్ముజ్ పై తన నియంత్రణను మరింత బలంగా రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఈ దళం పూర్తిగా రంగంలోకి రాలేదని సమాచారం. ఇక ఆయుధాలు, బోట్లు, డ్రోన్లు వంటి అత్యాధునిక వ్యూహాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అమెరికా ఈ ఉద్రిక్తతను గమనిస్తూ గల్ఫ్ ప్రాంతానికి 3 భారీ యుద్ధ విమాన వాహన నౌకలనైతే పంపింది. ఇవి హర్ముజ్ వైపు వస్తున్నప్పటికీ ఇరాన్ దళాలు సిద్ధంగా ఉన్నందున ప్రతిఘటనకు తగినంత వ్యూహాలు కూడా ఏర్పాటు చేశారు. IRGC అధికారులు అమెరికా నౌకలకు ఎప్పుడైనా ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని, అవసరమైతే తగిన సమాధానం ఇచ్చే సామర్థ్యం ఉన్నట్లు కూడా ప్రకటించారు. ఇరాన్ సైనిక వ్యూహాల్లో మస్కిటో ఫ్లీట్ అనే చిన్నపాటి ఫాస్ట్ బోట్స్ ప్రత్యేక ప్రాధాన్యత పొందాయి. ఒక్కో బోటు దాదాపు 10 టన్నుల బరువుతో ఉంటుంది. ఇక ఇరాన్కు సంబంధించి IRGC నేవీ వద్ద కూడా సుమారు 1500 వరకు ఈ రకమైన బోట్లు ఉన్నాయి. వీటిని 2వ ప్రపంచ యుద్ధంలోని PT బోట్ల వ్యూహాల ఆధారంగా కూడా ఆధునిక యాంటీ పీస్ మిసైల్ టెక్నాలజీతో కూడా సమ్మిళితం చేశారు. వీటిని 2వ ప్రపంచ యుద్ధంలోని PT బోట్ల వ్యూహాల ఆధారంగా ఆధునిక యాంటీ షిప్ మిసైల్ టెక్నాలజీతో కూడా సమ్మిళితం చేశారు. కొన్ని బోట్లు 50 నుంచి 110 నాట్స్ వేగంతో కూడా ప్రయాణించగలవు. ఇవి సముద్రంపై చురుగ్గా కదిలి గుంపుగా దాడి చేస్తే భారీ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు కూడా ఇవి ఎదుర్కోవడం